మనిషి ఎంతమందికి తెలుసు. అవును. కాబట్టి వాళ్ళు పార్టీ ఎస్టాబ్లిష్మెంట్ అన్న రూట్లోనే పోతున్నారు పాజిటివ్గా చూస్తే కనుక. హ్మ్. నెగిటివ్గా చూస్తే దాంట్లో కుల సమీకరణాలు పట్టించుకోలేదు ఈ అనుకోవచ్చు. హ్మ్. వాళ్ళు అక్కడ కూడా పట్టించుకోవాలి. తెలంగాణలో హ్మ్. హ్మ్. వాళ్ళ కాన్సెప్ట్ డిఫరెంట్ దృక్పథంతో వెళ్తున్నారు. హ్మ్. సక్సెస్ అవుద్దా లేదనేది రేపు ఎన్నికల తర్వాత తెలుస్తుంది, రిజల్ట్ తర్వాత. సీనియర్లను పక్కన పెట్టినట్ట వాళ్ళని నిరాశకు గురి చేసేట ఒక సోమవీరాజు కానీ, ఒక విష్ణువర్ధన్ రెడ్డి కానీ, ఒక మాధవ్ కానీ వాళ్ళు ఖచ్చితంగా వస్తుంది అనుకున్నారు. అంటే సోమవీరాజు గారికి ఏకంగా ఎంపీ సీట్ వస్తుందని ముందు అనుకున్నారు. కానీ అది ఆమెకి ఇవ్వడం, పురంధేశ్వరికి ఇవ్వడం, ఖచ్చితంగా ఇక్కడ కూడా ఇస్తారేందో మీరు అన్నట్టు అనుపత్తి అని ఒక ప్రచారం అయితే జరిగింది. ఏది లేకపోవడం, తర్వాత కైక్లూరి అని కూడా అన్నారు. ఏది లేకపోవడం ఎలా చూడాలి? పొత్తుల కారణంగా జరిగినటువంటి కష్టం. పొత్తులు లేకపోతే వీళ్ళందరూ పోటీకి దిగి ఉండేవాళ్ళేమో. హ్మ్. పొత్తుల వల్ల పోటీ ఎక్కువైంది. ఇప్పుడు కూడా సీనియర్లకు వచ్చింది. సత్య సీనియరే కదా, అవును. శ్రీనివాస్ అదే. వర్మ సీనియరే కదా. ఆ! అందరు సీనియర్లకి రాలేదు. అదే అది అంటున్నా. పొత్తు వల్ల. హ్మ్. పొత్తు వల్ల అందరు సీనియర్లకి రాలేదు. కానీ వచ్చిన వాళ్ళలో చాలా మంది సీనియర్లే. అదే. హ్మ్. సత్య సీనియరే, శ్రీనివాస్ వర్మ సీనియరే. హ్మ్. ఇప్పుడు అట్లాంటి సీనియారిటీ చూసుకుంటే కొంతమంది సీనియర్లు ఉన్నారు అక్కడ వాళ్ళతో కంపేర్. హ్మ్. అయితే ఆ నియోజకవర్గంలో సీనియర్లా కాదా అన్నటువంటిది తర్వాత కొంత చర్చ ఉంటుంది ఆటోమేటిక్. అవును. బేసిక్గా ఏంటంటే పొత్తు కారణంగా కొన్ని సీట్లు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాధవ్కు ఉంది. ముందు అనకాపల్లిలోనూ అతని పేరు ప్రచారంలోకి వచ్చింది, విజయనగరంలోనూ వచ్చింది. అవును. కానీ ఇతనితో పోల్చుకుంటే ఫైనాన్షియల్గా అతను తోగలేడు. హ్మ్. అటు వైసీపీ వాళ్ళ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ని వీళ్ళు కంపేర్ చేసుకోవాల్సి వచ్చింది. హ్మ్. హ్మ్.